అంటారు? నేను వ్యవసాయం చేస్తున్నా. ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఏ ఎలక్షన్లో ఎవరు గెలుస్తారు? చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గెలుస్తారండి. ఎందుకంటారు? ఎందుకంటే అన్ని పథకాలు వస్తున్నాయి. అతను ఉండేటప్పుడు మన జిల్లా అతను చంద్రబాబు నాయుడు ఏది చేయలేదు, శూన్యం. మరి జగన్ గారు అభివృద్ధి ఏం చేశారంటారు? అన్నీ ఏమి కావాలన్నా, పిల్లోళ్ళకి ఏం కావాలన్నా ఇస్తున్నాడు. 45 సంవత్సరాలకు ఇది వేస్తున్నాడు. అందరికీ అమ్మఒడి, అది ఇది పిల్లకాయలకు అన్నీ చేస్తున్నాడు. మేము 37 మంది ఉండింది. మేము అందరూ మన పిల్లకాయలు కూడా అంతా ఇది చేస్తుండారు. నేనా మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి వస్తున్నారు కదా, ఎఫెక్ట్ పడుతుందంటారా? ఎఫెక్టా? అమ్మో, ఎఫెక్ట్ రాదు రాదు రాదు. పందులు ఉడ్డగా వస్తాయి, పులి సింగిల్గా వస్తుంది. గ్యారెంటీ, ఇది వాస్తవం. జగన్మోహన్ రెడ్డి విన్ అవుతాడు. చంద్రబాబు రాష్ట్ర ప్రజలందరూ నా వైపు ఉన్నారు, ఈసారి నేనే గెలుస్తా అంటారు. ఏడేమా ఏడా లేదు ఇంతవరకు ఇక్కడ ఈ ఊరు మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. పూతలపట్నం మండలం ఇది ఏకగ్రంగా పల్లెది. హెలికాప్టర్ కూడా దీన్నే దిగింది. రైస్ కూడా వచ్చేసినారు. మరి సినిమా గారు కాంగ్రెస్ చేరారు కదా, దానివల్ల పాపకు ఏందండి, సొంత చెల్లి కదా, సొంత చెల్లి. ఎందుకు శర్మిలమ్మకు తెలంగాణలో నేను పుట్టిన ఊరు, నేను చేసింది అది అంటారు. మళ్ళీ ఇక్కడ ఇప్పుడు ఏడుకొచ్చే నేను పుట్టింది అది ఇది అంటున్నారు. ఏందా పాప అర్థం కాల. మరి ఈసారి వైసీపీ గెలిచింది. వైఎస్ఆర్ గ్యారెంటీ. ఎందుకంటే ఎన్ని సీట్లు వస్తాయంటారు? 100కు 100%. 100% వస్తాయంటారు. 175 స్థానాలు, 1-2 పోవచ్చు. ఏమే కొత్త గ్యారెంటీ. మీరు ఏం చేస్తుంటారు? నేను స్కూల్లో పనిచేస్తాను. స్కూల్లో పనిచేస్తారు. మరి ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఈ ఎలక్షన్లో చంద్రబాబు గెలుస్తారా, జగన్ గారు గెలుస్తారా? జగన్ అన్నే గెలల్లా. ఎందుకంటారు? అవును, మాకు ఎంత సహాయం చేస్తున్నాడో జగన్ అన్న గెలల్లా. అమ్మ ఒడి అది ఇది చేస్తూ ఉన్నాడు. ఆయన వల్ల మేము కొంచెం ఏదో గంజాములో తాగుతా ఉన్నాము. మరి ఈసారి జగన్ గారు మీకు మంచిగా చేశారా? జగన్ అన్న మీకు ఇలా పింఛన్లు కానీ అంటే ఇచ్చారా? ఇచ్చారు. నాకు పింఛన్లా, మా ఇంట్లో ఆయన పింఛన్ వస్తుంది. మరి ఈసారి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి వస్తున్నారు కదా, దానివల్ల జగన్ గారికి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందంటారా? అంటే గెలుస్తారా గెలవరంటారా? అది మనం చెప్పలేము సార్, ఎట్లుంటుంది మనం ఎట్లా చెప్పేది కదా, వాళ్ళు ఎట్లా చెప్పేది మనం, అది మనకు తెలియదు. మరి చంద్రబాబు గారికి వస్తే జగన్ కంటే ఇంకా అభివృద్ధి కానీ పరిపాలన ఇంకా చేస్తా అంటున్నాడు. ఏమో చూద్దాం ఎవరు అదృష్టం ఎట్లుందో. మరి సిరిమల గారు ఉన్నారు, కాంగ్రెస్లో చేరారు కదా, దానివల్ల జగన్ గారికి ఏమైనా ఎఫెక్ట్ పడుతుందంట? తెలీదు సార్, అవన్నీ మనకు తెలీదు. తెలియదు అంటారా? మరి సరే జగన్ గారిని గెలిపిస్తారు మీరు? తప్పకుండా జగనాన్ని గెలిపిస్తారంటే మేము మా చేతిలో ఉండేది మేము వేస్తాము, వెయ్యాలనే మేము కూడా అనుకుంటా ఉండేది. ఖచ్చితంగా గెలిపిస్తారా? గెలాలనే మేము అనుకుంటా ఉండేది సార్. ఏం చేస్తుంటారు? మేము వ్యవసాయం చేస్తుంటారు. ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఈ ఎలక్షన్లో ఎవరు గెలుస్తారు? చంద్రబాబు, జగన్ గారు? వస్తే జగన్ గారు రావాలనుకుంటుంది. ఎందుకంటారు? ఎందుకంటే ఆ మాదిరి మూమెంట్ ఉంది అట్లా. మరి జగన్ గారి అభివృద్ధి పరిపాలన ఎలా ఉందంటారు? జగన్ గారి పరిపాలన అభివృద్ధి ఎలా ఉందంటారు? మంచి చేస్తున్నాడా, చేయట్లేదా? మంచిగానే చేస్తున్నాడు, చేసే వాళ్ళకి మంచిగా చేస్తున్నాడు, కొంతవరకు చెడ్డ చేస్తున్నాడు, లెక్క అలా వస్తుంది. మరి మీకు ఏమైనా పథకాలు వస్తున్నాయా? పథకాలు ఏమైనా వస్తున్నాయా మీకు? మాకు ఏమి పింఛన్ తప్ప ఇంకేం లేదు, ఏం రాలేదు. మరి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి వస్తున్నారు కదా, దానివల్ల జగన్ గారికి ఎఫెక్ట్ పడుతుందంటారా? ప్రాబ్లం అవుతుందంటారా? గెలుస్తారా గెలవరా? ఎవరు? జగన్ గారు. జగన్ గారా? మూంటే ఎట్లా వచ్చేట్టుగానే ఉంది, చూడపోతే అది వీళ్ళు ముగ్గురు ఉన్నారు కాబట్టి ఎట్లా చెప్తాము అని మనం చెప్పే పొజిషన్ జనాలకు ఉండేది 2 రకాలుగా ఉన్నాయి కాబట్టి ఎట్లా చెప్తాము చెప్పలేదంటారు. మరి ఈసారి చంద్రబాబు గెలుస్తారంటారు, గెలవలేరంటారా? చంద్రబాబు అంటే ఎట్లా మనం చెప్పేదానికి లేదు, మూమెంట్ మనం చెప్పలేం. వస్తాడనేసి కదా ముగ్గురిని కలుపుకున్నాడు కాబట్టి ఎట్లా చెప్తాం. మరి సినిమా గారు కాంగ్రెస్లో చేరారు కదా, దానివల్ల జగన్ గారికి ఏమైనా ప్రాబ్లం అవుతుందంటారా? అంటే ఈసారి సీట్లు తగ్గటం కానీ సినిమా గెలిపేయడం తగ్గచ్చు, సీట్లు తగ్గచ్చు. ఎందుకంటే వాళ్ళ తోడబట్టు కాబట్టి ఆమె ఒక పార్టీ ఏర్పించుకునేది కాబట్టి ఆమె ప్రచారం చేస్తూ ఉంది, అందువల్ల కాబట్టి కొంచెం సీట్లు కూడా తగ్గచ్చు. మరి మీకు ఎమ్మెల్యే ఎవరు?
ఎవరికి ఎమ్మెల్యే మాకు బాబు బాబు ఆయన ఎలా చేశారు? పరిపాలన బాగుందంటారా? మాకు పరిపాలన ఏమి మాకు బాబు వచ్చినాక మాకేం పరిపాలన పెద్దగా చేయలే. మాకు వచ్చే ఏ పని కానీ చేయలే మాకు. మరి ఈసారి మీరు వైసీపీని గెలిపిస్తారా? వైసీపీని గెలిపిస్తారా? వైసీపీ అంటే వస్తే కనీసం వేస్తాం, వేసేదేమో వేస్తాము, గెలిచేది అది రెండో కథ. మేనట్టు చెప్తాము జనాలకు. మీరు గెలిపిస్తే మీరు వేస్తారు ఓటు? మేమే వేస్తాము కాబట్టి ఆయన అదృష్టం ఉండి రావచ్చు, లేకుంటే మనం చెప్పు అది చెప్పు. మీరేం చేస్తుంటారు? ఏం పని చేసేదిలే, ఏదో తినేది ఏదో కూర్చునేది. 87 జరుగుతూ ఉంది. మరి ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఈ ఎలక్షన్లో ఎవరు గెలుస్తారు? చంద్రబాబు, జగన్ గారా? ప్రజలు వేస్తే గెలుస్తాడా? ప్రజలు వేయకూడదు పోతే ఏం చేస్తావా? నువ్వేం చేస్తావు, నేనేం చేస్తా? వాళ్ళు వీళ్ళు చేరొచ్చు, ఈ పార్టీ ఆ పార్టీ అని ఉండే చెప్తా. నెహ్రూ కాడ నుంచి నాకు తెలుసు. ఇందిరాగాంధీ పీరియడ్లో వాళ్ళు సహాయం చేసి ఎండలు చేసింది, ఆవులు పట్టించింది, మేకలు పట్టించింది, అన్నీ చేసింది. రామారావు చేసినాడు, ఈయన రాజశేఖర రెడ్డి చేసినాడు. ట్రాఫిక్ వాళ్ళు కోట్ల మీద తోసేసినాడు. ఇప్పుడు ఆయన ముగిచ్చేసి ఆయన ఉంటే రాజ్యం బాగానే ఉన్నాడు. పోయింది కొడుకు వచ్చున్నాడు, కొడుకు వచ్చినాడు కదా, అన్నీ చూసినాడు, ఓటి తప్పల. కానీ ఆయన్నే చేపిస్తారు తీసుకొని తినేసి. ఈ 18,000 వస్తూ ఉంది లేడీస్కో, పిల్లలకో, అందరికి వస్తూ ఉంది. చూస్తూ నేను చూస్తూ ఉండా. కానీ ప్రజలు వేస్తే గెలుస్తాడు, వేయకుంటే ఇట్ట కూడా తాళాలు వేస్తారు. నిజమా బద్వా? నిజమే. ఈ గాసులు తెచ్చిపెట్టే, రోగాలు తెచ్చిపెట్టే చంద్రబాబు ఏం చేసినాడు? చంద్రబాబు పొలాలు చేసినాడు చెప్పు. కృష్ణాలు కూడా ఆ గాసులు తెచ్చిపెట్టే రోగాలు, బీపీ, షుగర్ వస్తూ ఉంది. ప్రతి మనిషికి లేని వాళ్ళు కూడా వస్తూ ఉంది. ఆ గాసులు గాలు లేకుండా పుడితే జనాలు బాగుపడతారు. నిజం కథ. ప్రజలు అట్ట తాళాలు వేస్తారు, తెలిసిందా? ఈ బాటలాలకు 100 రూపాయలు కాసిపడి. నేను ఈ మార్లయ్య వరకు మానికని కూర్చొని చెప్తాను, కాంగ్రెస్ తప్పిపోతే రెండో దానికి అయింది. నేను 87 నా వయసు. ఇప్పుడు జగన్ గారు మంచి చేశారంటారు మీకు? మంచిగా చేసినాడు పుణ్యాతుడు. 35 కేజీలు బియ్యం వస్తూ ఉంది, పింఛను 3,000 వస్తూ ఉంది. అయ్యాన్ని మీకు వస్తున్నాయి? ఇంకేమైనా వస్తున్నాయి పథకాలు? ఏమి పథకాలు అంటే వస్తూ ఉంది, అన్నీ వస్తున్నాయట. ఓటు కొరత లేకుండా చేస్తూ ఉన్నాడు. మరి పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలిసి వస్తున్నారు కదా? కలిసి వచ్చినా కూడా వస్తూ ఉన్నాడులే. ఎట్టుండి మళ్ళీ అట్ట మారినాడు పవన్ కళ్యాణ్. ఇట్ట కూడా తాళాలు వేస్తూ ఉన్నాడు. ప్రపంచానికే తెలుసు. ఏ తాళాలు వేసినా ఈ జనాలు అట్ట కూడా తాళం వేయకుండా వేసినారంటే జగన్ వస్తాడు. ముఖ్యంగా చెప్తా. ఈ చంద్రబాబు ఆడబిడ్డలు ఏడబిడ్డలోని ఏమరుస్తూ ఉన్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డికి వాడు మోసగాడు, వాడు కుట్టడు, మీరు వాడికి వేసినట్టు జైలు పోతా అంటూ ఉన్నాడు. మాకు తెలుస్తూ ఉంది వాడు ఆడే ఆట అంతా. చంద్రబాబు ఏమే గెలుచుకుంటూ ఒక ఆట, గెలుచుకోకపోతే ఒక ఆట ఆడేది. అట్ట ఆడుతూ ఉంటాడు చంద్రబాబు. ఇప్పుడు అబ్బా కొడుకు ఇద్దరు నిన్ను కీలు బొమ్మ మారికి ఆడిస్తాం మేము చూసుకోని అంటూ ఉన్నారు. చెప్తా, వాడే ఆడాల రాజ్యం, ఇంకెవరు ఏలకూడదా? వాడే ఆడాలని రోగాలు తెచ్చి పెట్టినాడే. ఆ గాసులు ఎప్పుడు లేకుండా చేస్తాడో ఆ బదులు బాగుపడతాడు జనాలు. మరి షర్మిల గారు ఉన్నారు కదా, కాంగ్రెస్లో చేరారు, దానివల్ల జగన్ గారికి ఎఫెక్ట్ పడుతుంది? కాంగ్రెస్ తెలంగాణ వచ్చింది. మరి ఏమైందంట? జగన్ గారు గెలుస్తుంది దాని చెల్లెల వల్ల? వాళ్ళు లక్షణంగా ఉంటే చాలు అంటారు. మరి ఈసారి వైసీపీని గెలిపిస్తారా? వయసు రావచ్చు. నేను చెప్తానే, కడుపులో పెట్టుకోకుండా ఏ తాళాలు వేస్తారు, అట్ట కూడా తాళాలు వేస్తారు జనాలు. ఓటు ఎవరికి వేస్తారు? జగన్కే వేస్తా. జగన్కే వేస్తారా? గెలిపిస్తారు జగన్ గారిని?